సంబంధించిన నేత పార్టీకి సంబంధించి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మాట్లాడితే ఇక ఒక్కొక్కరు స్పందించాలండి. ఒక్కొక్కసారి వీళ్ళందరికీ మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. కేసీఆర్ పై కాంగ్రెస్ బీజేపీ కౌంటర్ అటాక్. వణికిపోతారు ఇట్లా గజ 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 గజ. నా రాజీనామాతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. కేసీఆర్ ఇప్పటికైనా బయటకు వచ్చినందుకు సంతోషం. దళితులకు 3 ఎకరాల భూమి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానని చెప్పి ఎంతమందికి ఇచ్చారో చెప్పాలి. కేసీఆర్ తడాకా ఏంటో పార్లమెంట్లో చూసాం. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. నీ రాజీనామాతోని తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. రాజీనామా చేసినా యాక్సెప్టబుల్, కానీ నీ రాజీనామాతో తెలంగాణ రాలే. కేసీఆర్ అనే వ్యక్తి తెలంగాణ రాష్ట్రాన్ని 2001లో ఉద్యమాన్ని మొదలుపెట్టినప్పుడు వచ్చింది తెలంగాణ రాష్ట్రం. అసలు సిసలైన పోరాటం 1200 మంది విద్యార్థులు అమరవీరులు అయినప్పుడు వచ్చింది ఈ తెలంగాణ రాష్ట్రం. ఇంటింటికి జై తెలంగాణ అని రణం చేసినప్పుడు వచ్చింది తెలంగాణ రాష్ట్రం. నీ ఒక్కడి వల్ల నువ్వు రాజీనామా చేస్తున్నావు, లేకపోతే నీ నియోజకవర్గ బిడ్డలు పోరాటం చేస్తున్నావు కాదు. యావత్ తెలంగాణ 4 కోట్ల మంది పోరాటం చేస్తేనే ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి జీ. దాని తర్వాత ఇక మనోడికి తెలంగాణ రాష్ట్రం అంటేనే తెలియదు. ఫస్ట్ తెలంగాణ ఉద్యమంలో ఈయన ఎక్కడ ఎవరైనా తెలంగాణ ఉద్యమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి యొక్క పాత్ర ఏంటి అంటే ఒక లైన్ రాద్దాం. అదే జర్నలిస్ట్ రంజిత్ తెలంగాణ ఉద్యమంలో పాత్ర ఏంది అంటే ఒక 10 పేజీలు నిండుతాయి. మరి ఈయన పాత్ర ఏంది? రైతు భరోసా ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీని. ఎప్పుడయ్యా? రాత్రి కలలనా? ఉచిత కరెంట్ తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ. అవునవును, బషీర్బాగ్ కాల్పులలో మా తండ్రుల్లాంటి తెలంగాణ రైతాంగం మీద మీరు ఎట్లా చేసిలో గుర్తుంది. 20,000 కోట్లతో రైతు రుణమాఫీ చేస్తాం. అభివృద్ధి మీద చర్చకు సిద్ధం. దా నాతో రా చర్చకు. వయాటీవీలో నీకో షేర్ ఎత్తానదా, కూసుందో దా చర్చ. ఏం చెప్తావు నువ్వు? చెప్పేది ఏం చెప్తావు? నీ దగ్గర అధికారం ఉంది, పోలీసు వస్తుంది, బెదిరింపులకు భయభ్రాంతులకు గురి చేస్తుంది తప్ప ఏం చేస్తావు నువ్వు? నాకు అర్థం కాదు. చెప్పి ఇంకేం చెప్తాను? దమ్ముంటే కేసీఆర్ చర్చకు రావాలి. నీతోనా? నేనే వస్తుందా? మా ఇంటికాడ మా పిల్లగాడు ఉన్నాడు, డైపర్ వేసుకుంటాడు, ఆడు కూడా చర్చకు సిద్ధం. నీతో కేసీఆర్ అవసరం లేదు. మా పోరాడు ఉన్నాడు, డైపర్ వేసుకున్నాడు, వాడు కూడా నీతో చర్చకు సిద్ధం. నీతో కేసీఆర్ అవసరం లేదు. గర్జన్లు గంభీర్యాలు గమనిస్తున్నామని ఫామ్ హౌస్లోనే నుండి మాట్లాడతారా లేదా అసెంబ్లీకి వస్తారా? ప్రజా తీర్పును కేసీఆర్ అవమానిస్తున్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్. అరే ఫామ్ హౌస్ కాదురా భయ్, ప్రతి ఒక్కడికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏంది ఇల్లు గాడేనా ఉంటుంది. ఏదేంది దాని బఫర్ జోన్లు ఉన్నది. నీదేది అది ఫామ్ హౌసేనా? చెప్పు చేరా తెలంగాణ ప్రాంత బిడ్డ. అది ఎవరి ఫామ్ హౌస్? ఫామ్ హౌస్ కాదా? వ్యవసాయ క్షేత్రంలో ఆహ్లాదంకరమైన వాతావరణంలో చెట్ల మధ్య ఉండడానికి ఒక చిన్న ఇల్లు కట్టుకొని అక్కడ వ్యవసాయం చేసుకుంటే అది ఫామ్ హౌస్ అయిపోయింది. నేను కట్టుకోకేమన్నా అద్దాను? నీకు ఉన్నది కదా ఆల్రెడీ, నీది బఫర్ జోన్లోనే ఉన్నది. అది ఎప్పుడు కూలగొడతారో చెప్పాయా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు? చెప్పండి మీరు. ఏం చెప్తుండేనే? రైతు భరోసా ఇచ్చిందా కాంగ్రెస్? రైతు భరోసా ఎవరు మొదలు పెట్టిళ్ళు? కల్వకుంట్ల చంద్రశేఖరరావు కాదా? ఏడిచ్చినావు? ఏ ఊళ్ళకి ఇచ్చినావు? మీ ఊళ్ళకే అత్తప్ప మైకు పట్టుకొని ఏ పార్టీ ఇచ్చినావు చెప్పు. దాంతోపాటు ఉచిత కరెంటు తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ. నవ్వుతాడెవడానా? పిచ్చోని తీరున అవుతాడు. నేను చెప్తున్నా కదా, ఎందుకు ఈ అబద్ధాలు? ఏంది కథ? అభివృద్ధి మీద సెట్ ఏం చేసిల్లండి? 420 రోజులలో మీరు ఎలుగబెట్టింది ఏం లేదు. ఎలుకాయ కూడా ఎలుగబెట్టలేదు. నేను చెప్తున్నా కదా, ఇంత తెలంగాణ రాష్ట్రం మొత్తం రణం చేస్తూ ఉంటే, తెలంగాణ రాష్ట్రం పోరాటం చేస్తూ ఉంటే, తెలంగాణ రాష్ట్రం మరొక ఉద్యమానికి నాంది పలుకుతూ ఉంటే మీరు చేసేది కూకొని స్టేట్మెంట్లు ఇస్తున్నా. మీ 10 మంది ఎమ్మెల్యేలు పోతున్నారట. ఫస్ట్ అది కాపాడుకో. ఇక దాంతో పాటుగా బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఏమన్నారు? కేసీఆర్ మాటలు హాస్యాస్పదంగా ఉంటాయి. ఎందుకుండే? ఇలా ఉన్నది తెలంగాణ కాంగ్రెస్ కాదు కదా, కాషాయ కాంగ్రెస్ కాబట్టి ఖచ్చితంగా ఉంటాయి. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో ప్రజలు అరిగోసపడ్డారు. కేసీఆర్ ముందు కరీంనగర్ పట్టభద్రులు టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలలో బీఆర్ఎస్ అభ్యర్థిని నిలబెడతాడు భయ్. అవసరమైతే కేసీఆర్ అని నిలుస్తుంటాడు. ఏమన్నా ప్రాబ్లమా మీకు? అది ఆ పార్టీ అంతర్గత విషయం. హాస్యాస్పదంగా ఉంటాయి. మీకు ఎప్పుడైనా హాస్యాస్పదంగా ఉంటుంది. బీజేపీకి ఎప్పుడైనా హాస్యాస్పదంగా 420 మంది రైతులు చనిపోతే హాస్యాస్పదంగానే ఉంటుంది. దాదాపుగా 90 మంది ఆటో డ్రైవర్లు చనిపోతే హాస్యాస్పదంగానే ఉంటుంది. గురుకులాలలో ఫుడ్ పాయిజన్తో విద్యార్థులు చనిపోతే హాస్యాస్పదంగానే ఉంటుంది. సబ్బండ వర్గాలు ఏ వర్గం కూడా ఆనందం లేకుండా ఉంటే కూడా మీకు హాస్యాస్పదంగా. బీజేపీ రోలే అది కదా. ఒకప్పుడు బీజేపీ ఎంత అద్భుతంగా ఉండే, ఎంత బాగా చెప్పినా నేను బీజేపీ గురించి ఒకప్పుడు. ఈరోజు బీజేపీ ఎందుకు పతనమవుతున్నది? ఆ కిషన్ రెడ్డి ఏంది గంగాహారతి ఆరతి అంటాడు, ఆ అలై బలై అని దత్తాత్రేయ అంటారు, అదేంది మన హనుమంతుడి శోభయాత్ర అని బండి సంజయ్. ఎవరి దారి వారిది. బీజేపీలో ఫస్ట్ మీరు ఒక క్రమశిక్షణతోని బీజేపీ విలువలతోనూ ఉండు. ఆ తర్వాత మాట్లాడుకుందాం. కేసీఆర్ మాట్లాడితే ఒక్కొక్కరు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. అయ్యో నిప్పుల మీద ఉప్పేస్తే చిట అంటున్నాయి కావచ్చు. మీరు ఏం చెప్తున్నారు మరి? తెలంగాణ రాష్ట్రానికి ఏం ఒరిగింది? 420 రోజులలో ఎలుగబెట్టిన ఎలికే ఏది? మీరు తెలంగాణ రాష్ట్రానికి 4 కోట్ల మంది ప్రజలకి ఏం చేసిర్రు? కనీసం ఒక బుక్కడి బోవెట్టిలా ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలకు కనీసం బాగుపడమని కనీసం ఒక సంక్షేమ పథకాన్ని అమలు చేసిలా ఈ తెలంగాణ రాష్ట్రానికి? అరే అరిగోసపడుతున్నారా భయ్? అడక తినుడు తప్ప అన్ని పోయినాయి తెలంగాణ ప్రాంత బిడ్డలకు. ఎటు చూసినా ఏ దిక్కు చూసినా దిక్కులన్నీ బిక్కటిల్లేలా అయిపోయినాయి.
అయ్యో నా తెలంగాణ అరిగోసపడుతున్నదే, కావురు కావురుమంటూ ఎదురు చూస్తున్నది ఆకలి కోసం. కన్నీళ్లతోని హృదయ విదారకమైన ఘటనలు చూస్తున్నాం. ఏ దిక్కు చూసినా చీకట్లతోని అలుముకుంటున్నది. కళ్ళు లేని కబోదిలా ఈ తెలంగాణ రాష్ట్రం అయిపోయిందేమి అని బాధపడుతున్నారు తెలంగాణ ప్రాంత బిడ్డలు. ఇది నేను చెప్పే మాట కాదు. ఓ ఇంటిలోకి వెళ్ళి ఒక ముసలావిడనో, వృద్ధాప్యాన్నో, లేకపోతే చిన్న పిల్లగానో, చదువుకున్న యువకున్నో, రైతులనో, వాళ్ళ కొడుకులనో, బిడ్డలనో అడుగుదాం పా తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని. ఎంత ఘోరంగా ఉన్నది అనుకుంటారు. 420 రోజులలో నానా రకాలు